అక్షతారోపణ నాకు ముందు చెప్పలేదు, లేకపోతే ముత్యాలు అవి తెప్పిస్తుండే, ముత్యాలు అవన్నీ తెప్పిస్తుండే. ఎవరు
జై శ్రీమన్నారాయణ. అందరూ కూర్చోబెట్టారు. అందరు కూర్చోండి. ఇక్కడ ఉండిన వాళ్ళు ఆయుఃకీర్తిం ప్రజాం దదుః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, డాక్టర్ రామేశ్వరరావు గారి యొక్క షష్ఠ్యబ్ది పూర్తి మహోత్సవాన్ని ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలతోటి చక్కగా కుటుంబ సభ్యులందరూ కూడా జరుపుతున్నారు. ఆత్మబంధువులుగా ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఇది దివ్య సాకేత క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన డాక్టర్ రామేశ్వరరావు గారు. ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అందులో స్వయాన సాక్షాత్ శ్రీ కోదండ రామచంద్ర స్వామిని వారిక్కడ ప్రతిష్ఠ చేయించారు. ఆ రాముడు ఈ దంపతుల యొక్క షష్ఠి పూర్తి మహోత్సవాన్ని స్వయంగా ఆయన చేయిస్తున్నారు. డాక్టర్ రామేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చిరంజీవులు సోదరులు ఎక్కడో ఊళ్ళో చేద్దాం అని అనుకున్నా పెరుమాళ్ల సన్నిధిలోనే చేసుకోవాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పం వారికి స్వామి కలిగించాడు. ఆ రకంగా వారి యొక్క ఈ షష్ఠి పూర్తి మహోత్సవాన్ని పరమ వైదికంగా స్వామి శ్రీరామచంద్ర ప్రభువే ఇక్కడ చేయిస్తున్నాడు. అందుకోసమనే పెరుమాళ్ళకి జరిగే ఉత్సవంలాగా ఆ కార్యక్రమాన్ని స్వామి తన యొక్క పరివారంతో చక్కగా జరిపించాడు. వివాహంలో జరిగేటటువంటి విలాసాల్లాగా ఇక్కడ కూడా ఆ దంపతులు ఇరువురు కూడా తమకి ఉండేటటువంటి ఆ శ్రద్ధని ప్రకటించారు. అందులో పెరుమాళ్ల సన్నిధిలో మనం జరుపుతున్నాం కనుక పెరుమాళ్ అమ్మవారు ఇరువురు కూడా ఎప్పుడూ ఈ లోకాలనే బంతులతో ఆటలాడుతూ ఉంటారు. గోదాదేవి అమ్మని గురించి చెబుతూ తిరుప్పావై అనే ప్రబంధంలో తంబార్ విరలి ఉన్ మైథునన్ పేర్ పాడా అంటుందావిడ. పందార్ విరలి బంతులని చేపూనినటువంటి తల్లి అంటుంది అమ్మని గురించి. స్వామి అమ్మ ఇరువురు కూడా వారు బంతులాట ఆడతారట. ఎవరి చేతిలో బంతి అందితే ఉంటే వారు గెలిచినట్టు లెక్క, జారిపోతే వారు జారిపోయినట్టు లెక్క. ఈ బంతులని అమ్మ తన చేతిలో గట్టిగా పట్టుకుని ఉంటుంది. అందుకోసం ఎప్పుడు అమ్మే గెలుస్తూ ఉంటుంది. ఈ లోకాలన్నింటినీ మన వారు గోళాలుగా బంతులుగా భావించారు.
ఆ కాలంలో భూమి బల్లపరుపుగా ఉండలేదు, గోళాకృతిలో ఉంది. ఈ విశ్వంలో ఉండేవన్నీ గోళాలే. వీటిని బంతులుగా అమ్మ స్వామి ఇరువురు ఆటలాడుకుంటూ ఉంటారని, అందులో అమ్మ చేతిలో ఉన్నంత వరకు మనకేమీ బెంగ లేదు. స్వామి చేతిలో అది ఉన్నప్పటికీ ఆయన అప్పుడప్పుడు దండించగలడు, అప్పుడప్పుడు ప్రేమతోటి దగ్గరికి తీయగలడు. కానీ అమ్మ చేతిలో ఉంటే ఆవిడ అసితేక్షణ అంటారు. అంటే ఎప్పుడు ఎరుపు తగలనటువంటి కన్నట ఆవిడది. ఎప్పుడు చల్లగా నల్లగా ఉండేటటువంటి నేత్రాలు, కరుణ నిండినటువంటిది. ఎప్పుడు ఆవిడికి ఏ రకమైనటువంటి అసంతృప్తి, కోపము అనేది మన మీద ఏర్పడదు, లోకాల మీద ఏర్పడదు. అందుకు అలాంటి ప్రేమమూర్తి అయినటువంటి ఆవిడ చేతిలో ఈ లోకాలుంటే స్వామిని ఎప్పుడు ఎలా ఆవిడ మనని మంచిగా చూడగలిగేటట్లుగా చేయాలో అలా చేస్తుంది అని అంటారన్నమాట. అదొక తమాషా అయినటువంటి ఒక ప్రక్రియ. దాన్ని స్వామి సన్నిధిలో వారి ఛాయలో జరిగేటటువంటి కార్యం కనుక వారిరువురు చేస్తున్నట్లుగా ఈ దంపతులు చక్కగా దాన్ని అనుకరించి మనకి చూపించారు. ఆ రకంగా కళ్యాణ మహోత్సవాన్ని భగవంతుడి యొక్క ఛాయలో, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో చక్కగా మన విద్వాంసులందరూ కూడా ఇక్కడ దగ్గర ఉండి చక్కగా జరిపించారు. ఇప్పుడు వారికి బంధువులు వారి వారి యొక్క అభిమానాన్ని కొంత చూపించిన తర్వాత దివ్య క్షేత్రాలు, దివ్య దేశాల నుంచి వచ్చినటువంటి మాలికలని, దివ్య దేశాల నుంచి వచ్చినటువంటి మర్యాదని కూడా వారికి అందజేస్తే, ఆ తర్వాత వారి ఇరువురు కూడా చక్కగా చల్లగా ఉండి మరిన్ని కైంకర్యాలు చేయాలనే మంగళాశాసనంతో ఈ కార్యక్రమాన్ని మనం ఈ వేదిక పైన జరిగే కార్యక్రమాన్ని ఇక్కడ ముగించుకుని, ఆ తర్వాత సాయంకాలం 6 గంటలకు జరిగేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమంలో, బయట కార్యక్రమంలోకి మనం వెడతాం. ఇప్పుడు మన కొత్త దంపతులు ఇద్దరు కూడా ఒకసారి ముందుకొచ్చి మంగళాశాసనాలు అందుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, శ్రీమాన్ రామేశ్వరరావు గారి షష్ఠ్యోత్సవ సందర్భంగా జిఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి శ్రీమాన్ వెంకటాచార్య స్వామి వారు, రఘు గారు, డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారు అందరం కలిసి వారి వంశ వృక్షాన్ని ఒకదాన్ని తయారు చేశారు. ఆ వృక్షం మహావృక్షమై ఎందరికో నీడనివ్వాలి అని ఆకాంక్షిస్తూ జెట్ వారు సమర్పిస్తున్నారు వారి వంశవృక్షాన్ని. జూపల్లి వంశవృక్షం. జై శ్రీమన్నారాయణ. జూపల్లి జాబిల్లిలా అందరికీ చల్లదనాన్ని ఇవ్వాలి, సుఖంగా వారి కుటుంబం ఉండాలి అని ఆచార్యుల మంగళాశాసనాన్ని అందిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దివ్య దేశాల నుంచి ఆ
దంపతులను ఆశీర్వదిస్తూ తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని అందిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. హలో. கொண்டல் வண்ணனை கோபலனாய் வெண்ணையுண்டாயன் என் உள்ளம் கவர்ந்தானை அண்டர்கோன் அணியரங்கன் என் அமுதனைக் கண்ட கண்கள் மத்தொன்னினை காணாவே பன்மறையும் வேள்வியும் கேட்பதங்களும் பதங்களின் பொருளும் பிண்டமாய் விரிந்த பிறங்கொழியனும் பெருகிய புலனொடு நிலனும் கொண்டல் மார்க்கமும் குறைகடல் ஏழும் ஏழுமாமலைகளும் விசும்பும் அண்டமும் தானாய் நின்னயம் பெருமான் அரங்கமாநகரமர்ந்தானே திருவரங்கம் திருப்பதி ஸ்ரீ பெரிய பெருமாள் பெரிய பிராட்டியார் அனுகிரகம். மேல்கோட்டை திருநாராயணபுரம் பிரசாதம். குருநாயகமாய் ஓட உலகுடன் ஆண்டவர் கருணாய் கவர்ந்த காலர் சிதகிய பானையர் பெருநாடு காண இம்மையிலே பிச்சதாம் கொள்வர் திருநாரந்தாள் சிந்தித்துயிமினோ. மேல்கோட்டை ஸ்ரீ எதிராஜ ராதவல்லி தாயார் சமேத சம்பத்குமார சுவாமி பிரசாதம். எட்டு மேடம். కార్యక్రమం ఇచ్చిపోయింది. సాయంత్రం 6 గంటలకి అక్కడ ఆడిటోరియంలో కల్చరల్ ప్రోగ్రామ్ నడుతుంది. అందరూ అక్కడ 6 గంటలకల్లా వచ్చేసేయండి. మొత్తం అక్కడ అందరూ రిసెప్షన్ లాగా అందరు గారు వచ్చేయండి అని చెప్పి 5:30 ఉండరు కానీ అక్కడ సాయంత్రం 5 అవుతుంది కదా 6 గంటలకు అని చెప్పింది. 6 గంటల నుంచి 6 శ్రీవిల్లిపుత్తూరు శ్రీ ఆండాళ్ నాచ్యార్ రంగమన్నార్ ప్రసాద్. చెప్పండి అక్కడ ఉండదు నాటి విశ్వనాథుడు మన இன்னோ திருவூரம் இவக்காக வந்தோ இங்கு ஆண்டாள் அவதரித்தாள் புன்னாத வாழ்வான வைகுந்தவான் போகன் தன்னை இகழ்ந்து ஆழ்வார் திருமகளாராய் பெரியாழ்வார் ஆண்டாள் பிறந்த திருவாரூரத்தில் கொண்டு மனவே உணர்ந்தார் ஆண்டாளை ఈ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే సాయంత్రం 6 గంటలకి కల్చరల్ ప్రోగ్రాం అంతా అక్కడ జరుగుతాయి. అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. ఆండాళ్ రంగమన్నారుడే ప్రసాదగ్రహం மன்னமாடங்கள் சூழ் திருக்கோட்டியூர் கண்ணன் கேசவன் நம்பி பிறந்தனில் எண்ணெய் சுண்ண எதிரதிர் தூவிட கண்ணன் முத்தம் கலந்தவராயிற்று. திருக்கோஷ்டியூர் ஸ்ரீ சௌமியநாராயண பெருமாள் திருவாமகள் தாயார் எவனோ பாரமக்களின் நகைத்து வருவாய் இளமகள் செவிதோயவன் திருவாமகிணியான் மவள் மாலை வண்டாரம் மல்லிகை மாலையோடு மணந்து மாருதம் தேவனாரவரும் திருக்கோட்டையூரானே.
மணவாள வண்டி கொடுத்து போயிடுறேன். ஏன்னா அப்புறம் அதை வந்து நம்ம சீக்கிரம் குருபெரும் செல்வமும் தந்தையும் தாயும் உயர்குருவும் வெறிதரு பூமகள் நாதனும் ஆரன் விளங்கிய சீர் நெறிதரு செந்தமிழ் ஆரணமே இந்நீளத்தோர் அரிதரன் என்ன ராமானுஜன் எனக்கு ஆரமுதே. செல்வ மணவாள மாமனிகள் பிரசாதம். மத்ராஜம் ஸ்ரீ ராமச்சந்திர சுவாமி பிரசாதம். கற்பார் ராமபிரான எல்லால் மொத்தம் கற்பரோ பாதி ஒன்னின்னியே நற்பாலயோக்தியில் வாழும் சராசரம் முத்தவம் நான்முகனார் பெத்த நாட்டுனே. మద్యం వెంకటేశ్వర స్వామి ప్రసాదం. సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం. ఖమ్మం శ్రీ నరసింహస్వామి ప్రసాదం. స్తంభాత్రి నరసింహస్వామి ప్రసాదం. కెట్టమేళం.
ప్రహ్లాద్ రావు గారు మళ్ళీ వెనక్కి వచ్చారు మీరు ఒక్క నిమిషం Yadadri is becoming a world destination going to be. No. యాదగిరి ప్రసాదం Evening లో మంచి ప్రోగ్రామ్ ఉంది. మంచి వైదిక ఆనంద గురించి మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ మంగళం ప్రవద్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రేష నృసింహాయ మంగళం. లక్ష్మీనారసింహ జై శ్రీమన్నారాయణ. ఒక్కసారి జై శ్రీమన్నారాయణ. ప్రియ బంధువులారా, ఈనాటి జూపెల్లి దంపతుల వారి షష్ఠాబ్ది పూర్తి సందర్భంగా మా కరీంనగర్ వికాస్ తరంగుని పక్షాన ఒక చిన్న కవిత వినిపిస్తాను. కవిత పేరు జూపెల్లి జోరు. ఒక్కసారి జై శ్రీమన్నారాయణ అందామా? జై శ్రీమన్నారాయణ. జూపెల్లి జోరు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మశీలి కర్మశీలి జ్ఞానశీలి దయాశీలి విశిష్టాద్వైత వినయశీలి. జయం జయం మహాజయం, జయం జయం మహోన్నతం. మానవత్వాన్ని మించింది లేదన్నది శ్రీమాన్ రామేశ్వరరావు గారి మతం, మన శ్రీమంతుని అభిమతం. భలే భలే మనిషి, బోలా మహామనిషి, కుడుమంటే పండుగనే మహానదీమ తల్లి. విద్యా దదాతి వినయం, వినస్తున్నదా? విద్యా దదాతి వినయం, వినయాన్విత విదూషీమణి,
విజయకేతనం హిమవత్ శిఖరం ధనం మూలం ఇదం జగత్. ధనం ముఖ్యమే, నిజం నిజం. ఆ ధనమే సర్వస్వం కాదన్నది వారి ఇజం, మహానిజం. అమోఘం అద్వితీయం అపూర్వం మనసా వాచా కర్మణ కర్మశీలి. సంప్రదాయం సదాచారం సమరసత భావం జగమెరిగిన జూపెల్లి జీవన విధానం. జగమెరిగిన జూపెల్లి జీవన విధానం. ధర్మ ప్రతీక అప్రతిహత విశిష్టాద్వైత విజయకేతనం తిరుమంత్రం ద్వయమంత్రం చరమశ్లోకం అనునిత్యం అనుష్ఠానం. ఎముకలే లేని చేతులెన్నెన్నో, ఎముకలే లేని ఎన్నెన్ని చేతులు, ఎన్నెన్ని దాన ధర్మాలు, మహాదానాలు. అంటే అతిశయోక్తి కాదు సుమా. చిన్నస్వామి నచ్చి మెచ్చిన మహాధార, అసలైన సిసలైన పుటం పెట్టిన బంగారం. శ్రీ వైష్ణవోత్తమ శిఖామణి సిరులమయం. అందరి మనిషి, అందనంత మహామనీషి. విప్పర్ల గోత్రాన వినూత్న వినయశీలి. మత్స మాయ లేని కల్లాకపటం కానరాని కర్మయోగి. మనసు చెప్పిందే చేసి చూపే విజయశీలి. విన్నారా విన్నారా ఈ మాట విన్నారా? వినండి మరీ మననం చేసుకోండి. వారి మధ్యనే పత్రికా ప్రముఖంగా వారి అభిమతాన్ని, వారి కోరికను తెలియజేశారు. ఆ సందర్భంగా విన్నారా ఈ మాట విన్నారా? వినండి విని మననం చేసుకోండి. విజయం కలలు కంటే వచ్చేది కాదట. విజయం కలలు కంటే వచ్చేది కాదట. విజయం కష్టిస్తే వచ్చేదట. కష్టే ఫలి. కాలానికి కట్టుబడ్డ కర్మశీలి. చిన్నజీయర్ స్వామి సంపర్కం సుపరిచయం రామేశ్వరుని జీవితంలో మహామలుపట. రాజీ లేని పేచీ లేని అదే మహాగెలుపట. ఆచార్య దివ్య తిరువడుగలే వీరి విజయ రహస్యమట. శక్తి మహాశక్తి మై హోం. శక్తి మహాశక్తిగా మై హోం వారి మహా ఐశ్వర్యమట. శ్రీమతి శ్రీకుమారి సుకుమారి. శ్రీమతి శ్రీకుమారి సుకుమారి మునగాల వంశం వారింటి మహా ఆడబిడ్డ. అచ్చంగా ఆండాలు తల్లి, చిరునవ్వుల తల్లి, సిరుల పంట చిట్టెక్క. చిన్నస్వామి చిరునవ్వుల చిరునామా. శ్రీరామ నగరాన నడయాడు శ్రీరాముడు. అపర రామానుజ దాసాన దాసుడే రామేశ్వరులు. నీతికి నిజాయితీకి నీటైన నిలువుటద్దం. స్మార్ట్ అయిన సంసారి సంస్కారి సరే. స్మార్ట్ సిటీ మన రామేశ్వరన్న అంతిమ లక్ష్యమట. స్మార్ట్ సిటీ మన రామేశ్వరన్న అంతిమ లక్ష్యమట. మహాలక్ష్యం మహోన్నతం మరో మహాలక్ష్యం. సర్వే జనా సుఖినో భవంతు. భవ్యజీవి మనోగతం. సర్వం విష్ణుమయం జగత్. ఎక్కడ విన్నా ఏ నోట విన్నా కన్నా జోరు జూపెల్లి జోరు. హోరు షష్ఠి హోరు జోరు. మంగళాశాసనం మన మహాస్వామి మన చిన్నస్వామి. మంగళాశాసనం శుభ మంగళాశాసనం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. 3 రోజులుగా కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని నిర్వహించిన స్వాములందరికీ సత్కారం జరుగుతోంది. అందులో ఇప్పుడు గణరళం అనంతసేనాచార్య స్వామి వారికి సత్కారం జరుగుతోంది. వారు ఎక్కడ ఏం చేస్తున్నారు? శ్రీమాన్ ఎం సంతోష్ కుమారాచార్య స్వామి, కరీంనగరం. సంతోష్ కుమారాచార్య స్వామి వారిజ ఆశ్రమం. కొద్దిగా చేయి ఎత్తుతూ ఉండండి స్వామి.
ఇదిగో దాబూరి వెంకట వరదన్ స్వామి గారు, వెంకటవరదని జి కృష్ణమోహనాచార్య స్వామి, రెడీ వచ్చాడు ఫంక్షన్ మనం అందరం రెడీ వచ్చామండి తొందరగా మరింగంటి గోవర్ధనాచార్య స్వామి ఉన్నారా? మరింగంటి గోవర్ధనాచార్య స్వామి, కలకోట గోపాలాచార్య స్వామి, కలకోట గోపాలాచార్య స్వామి, గోపన్నయ్య, కలకుంట్ల వరప్రసాదాచార్య స్వామి ఇంకొక మౌత్ పీస్ తీసుకో ఇస్తుంటే బ్యాగులు రాలేదు. శ్రీరంగం శ్రీనివాసాచార్య స్వామి, శ్రీరంగం శ్రీనివాసాచార్య స్వామి, లేదా శ్రీరంగం కృష్ణమాచార్య స్వామి, నంబి నంబీపురం చక్రధర వికాసాచార్య స్వామి, గోవర్ధనం రంగనాథాచార్య స్వామి, వేల్పూరి కృష్ణమాచార్య స్వామి, యూ నాట్ ఆచి లక్ష్మణాచార్య స్వామి, ఆచి లక్ష్మణాచార్య స్వామి, సుజిత్ కుమారాచార్య, సుజిత్ కుమారాచార్య, అక్కడ వంగీపురం వికాసాచార్య, వేల్పూరి శ్రీరంగం కృష్ణ. కృష్ణమాచార్య స్వామి. నువ్వు కృష్ణ కదా నువ్వు? వానమామల ఆచార్య వచ్చేసాయమ్మా. తిరగండి. ఇద్దామమ్మా, ఒక్క నిమిషం. వానమామల ఆచార్య రాహుల్, ఇదిగండి ఇదిగండి. శ్రీరంగం ఏంట్రా ఎక్కడ పోతారా బాబు? మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మేము సంసారంలో. గణదళం ఉంది గణదళం ఇక ఆచి లక్ష్మణాచార్య స్వామి, మిథిలేశాచార్య స్వామి, వేల్పూరి కృష్ణమాచార్య స్వామి, తిరుమల హయగ్రీవాచార్య స్వామి, దెబ్బట వరప్రసాదాచార్య స్వామి, గోమఠం శ్రీనివాసాచార్య స్వామి ఉన్నారు. ఇది వెనక్కి వచ్చాయండి. వాళ్ళు రాలేదు, వాళ్ళు లేరు, అందరు కోవిల్లో ఉన్నారు. సత్కారం తీసుకున్న వాళ్ళు ఇలా వస్తే మీకు బ్యాగ్ ఇస్తారు. దాని తర్వాత నెమ్మదిగా ఎగ్జిట్ అవ్వచ్చు. అమ్మ కవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తుండే, బయటికి రాని పూర్తిగా. పేరు చెప్తాను ఎస్టిఎస్ రామకృష్ణమాచార్య, ఎస్టిఎస్ రామకృష్ణమాచార్య, మరింగండి శ్రీహర్షాచార్య, మరింగండి శ్రీహర్షాచార్య, మరింగంటి శ్రీహర్షాచార్య, ఎవరు? నాకు ఇవి పండి 3000 ఉన్నాయి కదా, 3000 పెట్టలేదు కదా మనం. ఇది రెండు తీస్తే మీకు తెలియదు ఏది రెండు ఏది మూడు. వాళ్ళు ఇవ్వమంటారు. ఓకే ఓకే, కవర్ ఇచ్చేదానికి బ్యాగ్ రెండు బ్యాగ్స్ తీసుకోండి. టూ బ్యాగ్స్ వారికి స్వామి ఇంకోళ్ళు